నమస్కారం అన్నగారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో గత 10 ఏళ్ల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ప్రజలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఒక పనికిరాని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుందట. పాదూరి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తిప్పర్తి మండల ఇన్ఛార్జ్ సపోర్టుగా నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేయడం సిగ్గుచేటు. మామిడాల గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు మాత్రమే ఉండేవి. కానీ పక్క గ్రామంలోని మామిడాల గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెడ్డి వర్గానికి చెందిన పాదూరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మామిడాల గ్రామంలో ఒక ఇంటిని కిరాయికి తీసుకొని ఇక్కడ ఓటు నమోదు చేసుకొని ఊర్లో ఉన్న వార్డు నెంబర్లు, సర్పంచ్లని, ఎంపీటీసీలని, అభ్యర్థులను పెట్టి యూత్ని బానిసగా చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బులు పంచి యూత్ పోరగాళ్ళను మందుకు బానిస చేసి ఆడవాళ్ళకు చీరలు పంచి 1000, 2000, 3000 ఇచ్చుకుంటూ ఒక వ్యవస్థని తెచ్చిండట. మొత్తం జనాన్ని ఆగం చేస్తుండట. ఆయన గ్రామం కాదు, ఆయన కథ కాదు. ఈసారి యువత అంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని జనరల్ సీటు వచ్చినా కానీ ఓ ఎస్సీ కులానికి చెందిన కొత్తపల్లి సైదులు అనే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ని ఎంచుకొని అన్ని పార్టీల నుంచి మద్దతు తెలిపి నామినేషన్ వేయించడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి నరకయాతను చూస్తున్నాం. కానీ ఈరోజు అతనికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. కాబట్టి ఊరు గ్రామ పెద్దలు, చదువుకున్న యువత కూర్చొని ఒక దారికి వచ్చి ఎటుబడి అతన్ని ఓడగొడితే కానీ ఊర్లోంచి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి అతని ఓటమిని ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దయచేసి మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పండి ఇది అని మనకి పెట్టడం జరిగింది. ఎంత అన్యాయం చెప్పండి ఇది. వాడి ఊరు కాదు, కథ కాదు, వ్యవహారం కాదు. పక్క ఊరైతే ఈ ఊరికి వచ్చి ఈడ ఓటు నమోదు చేసుకుని ఈడ పెత్తనంచి ఎలా ఇస్తున్నాయట. మొత్తం ఇగో ఈ పెద్ద మనిషి వ్యవహారం ఇది. మరి నేను ఏమనుకుంటున్నా, నేను అతీతుని, మానవాతీతుని అనుకుంటుండా, ఇంకేమనుకుంటుండో తెలియదు.